ప్రతిసారి లాగా ఈసారి కూడా థ్రెడ్ చేసే వాళ్ళు యాక్టివ్ అయిపోయినారు. ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాం. గౌరక్షణ గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి నంబర్ ఫస్ట్ తీసుకోవాలి, వాళ్ళకి ఫోన్ చేసి బెదిరించాలి. నీకు చంపుతాం, నీ ఫ్యామిలీ మెంబర్స్ని చంపుతాం, అది చేస్తాం, ఇది చేస్తామని థ్రెట్స్ కాల్స్ చాలా మంది హిందూ నేతలకి పోవచ్చు. ఇవాళ నాకు కూడా వచ్చింది. ఇది ఫస్ట్ టైం కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఇట్లాంటి కాల్స్ వస్తున్నాయి. కొంతమందిని తెలంగాణ పోలీసు వాళ్ళు అరెస్ట్ కూడా చేసినారు. కానీ ఇప్పుడు కూడా దాదాపు చాలా కాంటాక్ట్ ఫోన్ నంబర్స్ నుంచి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో నేను రైటింగ్లో మా ఎస్హెచ్ఓ గారికి నేను కంప్లైంట్ కూడా ఇస్తాను, కమిషనర్ గారి దృష్టికి కూడా నేను తీసుకొని వెళ్తాను. కానీ ఏం కాదని అందరికీ తెలుసు. ఎందుకంటే గతంలో కూడా ఏం జరిగింది, జస్ట్ ఒక చిన్న ఎఫ్ఐఆర్ చేస్తారు. సరే ఈ కాల్ విదేశాల నుంచి వస్తున్నాయి, మా దగ్గర అంత టీం లేదు, ఆ ప్రొవిజన్ లేదు, ఆ రూల్ లేదు, విదేశాలకి వెళ్ళి వాళ్ళకి అరెస్ట్ తీసుకొని రావాలి. పాకిస్తాన్ కానీ, సౌదీ కానీ, దుబాయ్ కానీ అక్కడి నుంచి కూడా మీకు కాల్స్ వస్తున్నాయి, ఈ నంబర్ అక్కడే ఉండొచ్చు, కానీ మేము ఏం చేయలేము. అదే సమాధానం వస్తుందని మాకు ఒక నమ్మకం ఉంది. పోలీసు వాళ్ళు ఇదే చెప్తారు. కానీ ఆ థ్రెట్ కాల్ చేసిన వాళ్ళకి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. దమ్ముంటే ఎదురుగా ఫైట్ చేయండి రా, మేము రెడీ ఉన్నాం. ఇవాళ మా ఫ్యామిలీని ఈడ్చి ధర్మం గురించి సంపనికి రెడీ, సావానికి రెడీ. అట్లాంటి మా ఆలోచన ఉందిరా. మీరు ఫోన్ చేస్తే మేము భయపడి ఇంట్లో దాచుకోవడం అట్లాంటివి మా దగ్గర లేదు. మా దగ్గర ఏముంది తెలుసా, ఒక స్పెంజ్ బాల్ ఉంటుంది, కింద ఎంత కొడితే అంత పైకి వెళ్తుంది. అట్లాంటివి మేము, మాకు ఎంత మీరు థ్రెట్ చేస్తారు కదా, మేమంతా ముందుకు వెళ్తాం. భయపడే మాలో లేదురా, రథం మాలో భయపడే రథం మాలో లేదు. బిడ్డల్లారా, హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేయండి, ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయండి. మా దమ్మేముంది మేము మీకు చెప్తాం. అసలు ఈ బెదిరింపు ఈ థ్రెట్ కాల్ ఎవరు చేస్తున్నారు ఏంది, అదైతే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారనే నమ్మకం ఉన్నది. కానీ ముందు ఏమవుతుంది చూద్దాం. నేనైతే ఇవాళ కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.